ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ హౌస్ ఉంటుంది. అంటే లివింగ్ రూమ్ ఇలా ఉండాలి, బెడ్రూమ్ ఇలా ఉండాలి, కలర్ కాంబినేషన్ ఇలా ఉండాలి, థీమ్ ఇలా ఉండాలి, కాన్సెప్ట్ ఇలా ఉండాలి అంటారు. మరి ఇదంతా దేనివల్ల సాధ్యం? కేవలం ఇంటీరియర్ డిజైన్స్ వల్లనే. మళ్ళీ ఈరోజు అయితే నేను మీకు ఒక అద్భుతమైన ఇంటిని పరిచయం చేయబోతున్నాను. ఓ మై గాడ్, అసలు ఒక ఇంటిని ఇంత అద్భుతంగా డిజైన్ చేయొచ్చు అని నాకు ఇంటి లోపలికి వచ్చినాకనే అర్థమైంది. ఎక్కడ చూసినా ఆ గ్లాసెస్ కానీ, ఆ ఫ్రేమ్స్ కానీ, కలర్ కాంబినేషన్స్ కానీ, మిర్రర్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా టాప్ నాచ్ ఉన్నాయి. ఫస్ట్ అర్జెంటుగా మనం ఇంటీరియర్ డిజైనర్తో మాట్లాడాలి, ఎట్లా ఇంత అద్భుతంగా క్రియేట్ చేసిండ్రో. మరి వాళ్ళతో కూడా మాట్లాడేద్దామా? సో మరి ఈ హౌస్ని ఇంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన అల్ట్రా డిజైన్ స్టూడియో వారు మనతో పాటు ఉన్నారు. ఫౌండర్ అజీమ్ గారు, వారితో మాట్లాడదాం. హాయ్, హౌ ఆర్ యూ డూయింగ్? హాయ్ హారిక, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఇంటిని చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసిండ్రు. అంటే లైక్ కలర్ కాంబినేషన్స్ కూడా ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో అసలు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ అల్ట్రా డిజైన్ స్టూడియో అనేది? మేము అంటే లైక్ 2 years బ్యాక్ స్టార్ట్ చేసామండి. లైక్ టోటల్ కీ టు కీ ప్రాసెస్ మాది. అండ్ ఇంకోటి కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ కూడా చేస్తుండే. ఓకే. సో అంటే లైక్ ఇప్పుడు ఒకరు ఇంటీరియర్ డిజైనర్ కోసం మీకు మీ దగ్గర అప్రోచ్ అయినప్పుడు మీరు ఎలా తీసుకుంటారు? అంటే క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఎలా అర్థం చేసుకుంటారు? సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ క్లయింట్ ఆన్ సైడ్ వెళ్తామండి. మేము పోయి ఆన్ సైడ్ లైక్ మెజర్మెంట్స్ అన్నీ తీసుకుంటాం మేము. సో దాన్ని బట్టి మేము క్లయింట్ రిక్వైర్మెంట్ కూడా తీసుకొని దాన్ని బట్టి 3Dలో మేము డిజైన్స్ చేస్తాము. ఒకవేళ క్లయింట్ ఓకే చెప్పిన తర్వాత మేము ఆన్ సైడ్ ఇంప్లిమెంట్ చేస్తాము అవి. ఓకే. సో మనం అనుకున్న ప్రతి ఇంటీరియర్ డిజైనర్ కూడా 3D వ్యూకు మనకు ముందే తెలిసిపోతూ ఉంటుంది. ఓకే. సో ఈ ఇంట్లో అయితే నాకు లివింగ్ రూమ్ నుంచి బెడ్రూమ్ వరకు ప్రతిది కూడా చాలా అమేజింగ్ అనిపించింది. సో మీ పర్సనల్ ఫేవరెట్ ఏంటి ఇందులో ఈ డిజైన్ చేసేటప్పుడు? సో నా పర్సనల్ అంటే లైక్ కిచెన్ నచ్చిందండి చాలా. లైక్ కిచెన్ హార్ట్ ఆఫ్ ద హౌస్ ఉంటుంది. అండ్ ఇంకోటి క్రాకరీ యూనిట్. అండ్ ఇంకోటి మెయిన్ ఎంట్రన్స్ వాల్ ఉంటుందండి. సో అది వచ్చేసి మనం మిరర్స్తో డిజైన్ చేసాం అది. అండ్ మెయిన్ వచ్చేసి లైక్ మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ అండ్ గెస్ట్ బెడ్రూమ్ అండి. ఓకే. సో అంటే ఈ ఇంటీరియర్ డిజైన్ కాన్సెప్ట్ ఏంటండి? అంటే లైక్ ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి? అంటే ఈ మీరు ఒకటి సపోజ్ ఒక ఫ్లాట్ ఇల్లు మీకు చూపిస్తే జస్ట్ బేసిక్ ఏం లేదు, ఏమేమి అందులో ఇంక్లూడింగ్ ఉంటాయి మీ దాంట్లో? సో ఇంక్లూడింగ్ అంటే సీలింగ్స్ అండ్ కార్పెంటరీ వర్క్. అండ్ మేము వచ్చేసి టోటల్ కీ టు కీ ప్రాసెస్ ఉంటుంది మాది. ఫర్నిచర్ అండ్ లైటింగ్స్ ఎవ్రీథింగ్. ఓకే. సో అంటే లైటింగ్ డిపార్ట్మెంట్ కూడా అన్నారు కాబట్టి, సో అంటే ఇప్పుడు కరెంట్గా ట్రెండ్గా ఏం నడుస్తున్నాయి అంటే లైటింగ్లో కానీ ఇంటీరియర్ కానీ మోస్ట్లీ ట్రెండ్ అంటే యూత్ని ఆకట్టుకుంటున్న ట్రెండ్ ఏంటి ఇప్పుడు? ట్రెండ్గా నడుస్తుందంటే మోడర్న్ థీమ్ నడుస్తుందండి. సో మోడర్న్ థీమ్ అనేసి లైక్ టోటల్గా లైక్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి దానిలో. కర్వ్ షేప్స్ అండ్ రెక్టాంగిల్ షేప్స్. సో డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి. మోడర్న్ థీమ్ అన్నట్టు. ఓకే. సో అంటే ఇప్పుడు బేసికలీ ఇందులో చూసుకుంటే నాకు ఒక్కొక్క రూమ్ కూడా ఒక్కొక్క డిఫరెంట్ డిజైనింగ్ లా అనిపించింది. ప్యాటర్న్స్ కూడా చాలా యూనిక్గా అనిపించినాయి. సో మీకు సపరేట్ డిజైనింగ్ టీమ్ ఉంటుందా, మరి ఎలా చేస్తారు? డిజైనింగ్ నేనే చేస్తాను అండి. డిజైనింగ్ అండ్ ఎగ్జిబిషన్ బోత్ నేనే చేస్తాను. సో ఏంటంటే నాకు ఈజీ ఉంటుంది. నేను ఆన్ సైడ్ ఏం క్లయింట్కి రిక్వైర్మెంట్ ఏం ఇవ్వాల్సి వస్తుందో నాకు అది ఐడియా ఉంటుంది. సో దాన్ని బట్టి నేనే డిజైన్ చేస్తాను, ఎగ్జిబిషన్ కూడా నేనే చేస్తానండి. అండ్ ఇంకొచ్చి నా పార్ట్నర్ కూడా ఉన్నారు. సో మేము బోత్ కలిసి ఇద్దరం చేస్తాం అది. ఓకే. సో అంటే లైక్ ఇప్పుడు డిజైనింగ్ అన్నారు కదా, సో బేసికలీ మోస్ట్లీ ఇప్పుడు ఈ ఇంటికి డిజైనింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే కిచెన్ నుంచి మీరు ఏమేమి డిజైన్స్ మీరు తీసుకున్నారు? అంటే ఇప్పుడు కస్టమైజేషన్ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, సో అలాంటివి కూడా ఇంక్లూడ్ చేస్తారా లేకపోతే హౌ? కస్టమైజేషన్ టోటల్ కస్టమైజేషన్ ఉంటారండి.
లైక్ మేము యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి అక్రిలిక్, కిచెన్లో అక్రిలిక్ యూజ్ చేసాం. అండ్ ఇంకోటి ప్రొఫైల్ షట్టర్స్, లైక్ కొంచెం కిచెన్ని హైలైట్ చేయడానికి అది యూజ్ చేస్తాం. అండ్ ఇంకోటి కౌంటర్ టాప్ వచ్చేసి కార్డ్స్ యూజ్ చేస్తాం. ఓకే, మరి ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ని మీరు తీసుకున్నప్పుడు ఎంత టైం పడుతుంది ఓవరాల్ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి? ఓవరాల్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 45 days to 50 days ఉంటుందండి ఓకే విత్ డిజైనింగ్. ఓకే, సో ఒకసారి కిచెన్ బెడ్రూమ్ అన్ని లైవ్గా చూసి దాని డీటెయిల్ గురించి తెలుసుకుందామా? యా షూర్ అండి. మీరు అన్నది నిజమే అండి, కిచెన్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద హౌస్ అని. నా హార్ట్ అయితే గెలిచేసుకుంది. మరి ఈ కిచెన్ డిజైన్ గురించి చెప్తారా? సో మేము వచ్చేసి బేసిక్లీ అక్రిలిక్ యూజ్ చేసామండి ఫినిష్ వచ్చేసి. అండ్ పైన వచ్చేసి మనం వుడెన్ ఫినిష్ యూజ్ చేసాం ఇంటర్నల్గా. అండ్ మోర్ ఓవర్ కౌంటర్ టాప్ వచ్చేసి కార్డ్స్ యూజ్ చేసామండి మనం. ఓకే, సో జనరల్ ఇది గ్రానైట్ లాగా చాలా మంది గ్రానైట్ అనుకుంటారు. నో అండి, గ్రానైట్లో ఏంటంటే మనకి మోర్ ఆప్షన్స్ దొరకవు. సో మనం కార్డ్స్ వచ్చేసి ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి మనకి, కలర్స్ అండ్ మనకి క్వాలిటీ వైజ్ కూడా కార్డ్స్ బాగుంటుంది మనకి. ఓకే, సో చాలా మందికి ఈ టాప్ అయితే చాలా ప్రిఫరబుల్గా తీసుకుంటారు, ఎందుకంటే స్టెయిన్స్ వస్తాయా లేకపోతే ఊరికే మళ్ళీ క్లీన్ చేయడం వస్తుంది. దీనికి ఎలా ఉంటుంది? అండి దీనిలో మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో అంటే ఈ వుడ్ వర్క్, ఈ గ్లాస్ వర్క్, ఇప్పుడు దీని వెనకాల టైల్స్ అవి కాకుండా ఈ ఇంటీరియర్ అంతా కూడా మీరే చేస్తారు? టోటల్ గా మేమే చేసాం. ఓకే, ఈ టైల్స్ ఎవ్రీథింగ్ కీ టు కీ ప్రాసెస్ మాదే ఉంటుంది. ఓకే, సో బేసిక్ ఇట్లా ఉత్తి కిచెన్ ఇస్తే మొత్తం ఇట్లా నింపేస్తారు అనమాట. టోటల్ మీకు జస్ట్ ఓపెన్ ఫ్లాట్ ఇచ్చేస్తే చాలండి, మేము మొత్తం మోర్ ఓవర్ అన్ని చూసుకుంటాం మేమే. ఓకే, సో వుడ్ వర్క్ నుంచి అక్రిలిక్ షీట్స్, టైల్స్, లైట్స్, ఎవ్రీథింగ్ మీరు నేమ్ చేయండి మేము అన్ని చేసేస్తాం. మీకు ఎలక్ట్రికల్ ఉండని, సీలింగ్ ఉండని. ఓకే, సో ఇది పర్టికులర్ ఏరియా గురించి? ఇది ఓటీజీ అండి. ఇది వచ్చేసి మనకు ఓవెన్ అండ్ గ్రిల్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ అప్ ఏరియా ఉంటుందండి. ఓకే ఓకే, సో కింద వచ్చేసి మనం విక్కర్ బాస్కెట్ ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ. చిన్న కిచెన్ ని కూడా ఇంత స్పేషియస్ గా మార్చేసారు అంటే లైక్ యూటిలైజేషన్ చాలా బాగుందని చెప్పాలి, పర్టికులర్లీ మీ ఇంటీరియర్ గురించి. అండ్ బెడ్రూమ్ కూడా చూద్దామా ఒకసారి? బెడ్రూమ్ లోపలికి అయితే వచ్చేసినాము. చాలా క్లాసీగా లగ్జీరియస్ ఫీలింగ్ వస్తుంది. గ్రేట్ ఇంటీరియర్స్ మస్ట్ అగైన్. సో ఈ దాంట్లో పర్టికులర్లీ మీ డిజైన్ ఎలా ఉంది, దీన్ని ఎలా చేశారు? సో మేము యాక్చువల్లీ ఏంటంటే లైక్ ఈ హెడ్ బోర్డ్ ఇచ్చాం కదండి. సో అక్రిలిక్ అండ్ వుడెన్ అండ్ వైట్ ఫినిష్ తీసుకున్నామండి దీనిలో. అండ్ మీరు ఈ లైట్ ఫినిషింగ్ ఇచ్చాము ఇక్కడ. ఓకే, అండ్ మీ వెనకాల ఉన్న స్పేస్ చాలా బాగా యూటిలైజ్ చేశారు అనిపించింది నాకు. ఏంటంటే అండి బేసిడింగ్ అంటారు దీనికి బేసిక్లీ. సో ఇక్కడ లైక్ కిచెన్ మన క్లయింట్ వచ్చేసి మంచిగా కూర్చొని కాఫీ తాగకుండా ఎంజాయ్ చేయొచ్చు మార్నింగ్ ఆర్ ఈవినింగ్, అలా వ్యూ చూసుకుంటూ అలా ఒక కప్పు కాఫీ తాగుతుంటే. ఓకే, సో మనం కిచెన్ లో చూసాం కదా, అవి వచ్చేసి అక్రిలిక్ షీట్స్ అన్నారు. సో ఈ కబోర్డ్స్ ఉండే షీట్స్ నేమ్ ఇదండి లామినేట్ యాక్చువల్లీ. ఓకే, లామినేట్ చేస్తాం, హై ఇంటెన్సిటీ లామినేట్ అంటారు. ఓకే, అండ్ హ్యాండిల్స్ కూడా మీరు ఏవైతే పర్టికులర్ గా తీసుకున్నారో అవి కూడా చాలా కలర్ కాంబినేషన్స్ కి తగ్గట్టు ఉంది. ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ అండి. సో వైట్ అండ్ రోజ్ గోల్డ్ మిక్స్ మ్యాచ్ ఉంటుంది అని తీసుకున్నాం. ఓకే, వైట్, రోజ్ గోల్డ్ అండ్ వుడెన్ కాంబినేషన్ చేశారు. సో ఈ బేసికలీ ఈ వెనకాల ఏదైతే బెడ్ యూనిట్ కి పెట్టారో ఈ లైటింగ్ కూడా చాలా అమేజింగ్ అనిపించింది. సో లైటింగ్స్ అన్ని కూడా మీరే డిజైన్ చేస్తారు? యా అవునండి. ఇది వచ్చేసి బేసిక్లీ ఇది ప్రొఫైల్ లైట్ అంటారండి దీనికి. సో మనం ఏదైనా వాల్ డిజైన్ చేసామంటే దానికి హైలైటర్ పరంగా యూజ్ చేస్తాం ఇవన్నీ. అండ్ పైన వచ్చేసి మనకి సిఓబి లైట్ అంటారండి. మెయిన్లీ బెడ్రూమ్స్లో, లివింగ్స్లో అవే యూజ్ చేస్తాం మనం. బయట ఏంటంటే లోకల్ వాళ్ళు లైక్ ప్యానల్ లైట్స్ అవన్నీ యూజ్ చేస్తారు, మేము వచ్చేసి సిఓబి లైట్స్. సో ఇదేంటంటే లైక్ ఎక్కువ ఏరియాని యూజ్ చేస్తారు మనం అట్లా. ఓకే, అండ్ దీనికి సపరేట్ గా మళ్ళీ ఎక్స్టెన్షన్స్ అవన్నీ పెట్టాలా లైక్ ఇవన్నీ? సపరేట్ గా ఎక్స్టెన్షన్స్ తీసుకోవాలి ఉంటుంది. మా ఎలక్ట్రికల్ టీమ్ ఉంటుంది, వాళ్ళు వచ్చేసి లైక్ సీలింగ్ నుంచి టోటల్గా ప్యానలింగ్స్లో అండ్ సీలింగ్స్ అండ్ వార్డ్రోబ్స్లో కూడా లైటింగ్స్ ఇస్తాం మేము. సో అన్నీ ఉంటాయి. సో మన బెడ్రూమ్స్ ఇంకా హైలైట్ గా మార్చుకోవాలంటే ఇలా ప్రొఫైల్ లైట్స్ వాడుకోవచ్చు అంటారు. ఓకే, సో లివింగ్ రూమ్ కూడా వెళ్ళిపోదాం.
ఇంపార్టెంట్ థింగ్ టీవీ యూనిట్ చూసారా ఎంత క్లాసిక్ వైబ్స్ వస్తున్నాయో, మరి దీని గురించి కూడా అడుగుదాం. సో ఈ డిజైన్ అంతా ఎలా చేశారు? సో బేసిక్లీ వచ్చేసి వాల్ ఏరియా వచ్చేసి 11 feet అండి. సో 1 feet ఇంకా ఎక్స్టెండ్ చేసాం మేము యూనిట్ పెద్దగా చేయడానికి. సో అండ్ మోర్ ఇంకోటి మనం దీనిలో యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి రాఫ్టర్స్, అండ్ ఇది పైన హైలైట్ చేయడానికి అక్రిలిక్ యూజ్ చేస్తాం. అండ్ ఇంకోటి కొంచెం హైలైట్ చేయడానికి మనం యూజ్ చేసే ఫ్లూటల్ లామినేట్. ఓకే, వెనకాల లామినేట్, ముందర అక్రిలిక్ యూజ్ చేస్తాం. సో ఈ లైట్ ఫినిష్ మొత్తం మనం కనిపించడం కోసం అట్లా హైలైట్ చేసాం. ఓకే, ఈ లైట్ ఫినిష్ చేసాక ఇంకా బ్రైట్ లుక్ వచ్చింది యాక్చువల్లీ టీవీ యూనిట్ కి. సో కింద కూడా మనకి బేసిక్ యూటిలిటీస్ కి. అవునండి, కింద వచ్చేసి మొత్తం వాల్నట్ కలర్ యూజ్ చేస్తాం, ఇంకోటి వైట్ కలర్. సో ఎలాబరేట్ చేయడానికి కలర్స్. ఓకే, సో మోస్ట్లీ వుడ్ అండ్ వైట్ కాంబినేషన్ అండి మొత్తం. ఓకే, అండ్ లివింగ్ రూమ్ లోనే మనకి అక్కడ పూజా గది కూడా యూజ్ చేసామండి. సో ఏంటంటే షటర్ మీద మొత్తం వచ్చేసి మనం లోటస్ డిజైన్ యూజ్ చేసాం. సిఎన్సీ కటింగ్ మొత్తం ఫ్యాక్టరీ కటింగ్ ఉంటుంది అనమాట. అండ్ ఫినిష్ వచ్చేసి డీకో ఫినిష్ అది. సో దానిలో కూడా మనకి మోర్ ఆప్షన్స్ ఉంటాయి. ఓం చేయొచ్చు, స్వాస్తిక్ చేయొచ్చు, అన్ని మనకి ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో. సిఎన్సీ కటింగ్ లో మనం చేయించుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఎంత పర్టికులర్ ఏరియాలో పూజ రూమ్ ని డిజైన్? 30 inches తీసుకున్నామండి, అది 2 feet 6 inches. సో హైట్ వచ్చేసి టోటల్ ఫ్లోర్ టు సీలింగ్ దాకా తీసుకున్నాం అది మొత్తం. ఓకే, అంటే చిన్న చిన్న స్పేసెస్ ని కూడా మంచిగా పూజ రూమ్ లాగా చేసుకోవచ్చు మనం, యూటిలైజ్ చేసుకోవచ్చు. సో లివింగ్ రూమ్ అయితే బాగుంది, కిచెన్ బాగుంది, బెడ్రూమ్స్ బాగుంది. సో చాలా మందికి బాల్కనీ కూడా ఇట్లా ప్రిటీగా డిజైన్ చేసుకోవాలనిపిస్తుంది. అలా ఈవినింగ్ టైమ్స్ లో చిల్ అవ్వడానికి, లేకపోతే మార్నింగ్ టైమ్స్ లో ఇలా ప్రశాంతంగా యోగా చేసుకుంటూ అలా రిలాక్స్ మోడ్ గా ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. మరి బాల్కనీస్ కి ఏమైనా చేశారా? అండి, బాల్కనీస్ కూడా చేస్తాం మేము యాక్చువల్లీ క్లయింట్స్ రిక్వైర్మెంట్ ప్రకారం. అండ్ ఇంకోటి అక్కడ మొత్తం ప్లాంట్తో మొత్తం డెకోర్ చేసాం ఇంకోటి. అండ్ ఇంకోటి వచ్చేసి ఒక వాల్ హైలైట్ చేసాము. సో రాధాకృష్ణ ఆర్ట్ చేయించాము, ముంబై నుంచి ఒక ఆర్టిస్ట్ పిలిపించి ఇక్కడ చేయించాము. ఓకే, సో ఇట్లా పెయింటింగ్ వర్క్ ఏమన్నా మాకు డిజైనింగ్ ఆర్టిస్టిక్ వర్క్ అన్నా కూడా మేము చేపిస్తాం. సో మొత్తం ఈ టీమ్ అంతా ఎంతమంది అండి? లైక్ మేము 2 members పార్ట్నర్స్ ఉన్నామండి. అండ్ ఇంకోటి కార్పెంటర్, ఎలక్ట్రికల్, అందరు టీమ్ మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో మీరు అన్నారు కదా ఇది వచ్చేసి రెసిడెన్షియల్ ప్రాపర్టీ. సో కమర్షియల్ స్పేసెస్ కి ఎలా ఏమేమి చేస్తారు? కమర్షియల్ స్పేసెస్ మొత్తం టోటల్గా చేస్తామండి. ఇంటీరియర్స్ కూడా ఫర్నిచర్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇంకోటి లైక్ డెస్క్టాప్స్ అవన్నీ చేస్తాం, వర్క్ స్టేషన్స్ అండ్ సీలింగ్స్ అని. ఓకే, కమర్షియల్ స్పేస్ కూడా ఎలా కావాలి? ఇంకోటి ఏంటంటే లైక్ మీకు ఎలివేషన్స్ కూడా చేపిస్తామండి మేము. సో ఆ టీమ్ కూడా ఉంది మా దగ్గర. సో దాన్ని బట్టి ఎలివేషన్స్ అండ్ టోటల్ హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చేపిస్తాం. ఓకే, నైస్. సో ఇప్పుడు చాలా మంది వాళ్ళ ఇంట్లో చాలా ఇయర్స్ నుంచి ఆల్రెడీ ఉన్న రెనోవేషన్ అంటే లైక్ ఆల్రెడీ ఉన్న ఫర్నిచర్ ఉంటుంది, దాన్ని ఉంచుకోవాలా తెంచుకోవాలా అర్థం కాకుండా ఆగిపోతుంటారు. అలాంటి వాళ్ళకి రెనోవేషన్ పర్పసెస్ రెనోవేషన్ కూడా చేస్తామండి మొత్తం టోటల్గా. సో అది ఒక్కసారి లైక్ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మొత్తం రిమూవ్ చేసి ఉన్న ప్రీవియస్గా ఉన్న మెటీరియల్ మొత్తం రిమూవ్ చేసి కొత్తగా మేము ఇంప్లిమెంట్ చేస్తుంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ హౌస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మొత్తం ఎంత స్పేస్ ఉంది, మీరు ఎంత యూటిలిటీ యూజ్ చేసుకున్నారు ఫర్నిచర్ పర్పసెస్? సో ఇది వచ్చేసి మొత్తం 1300 square feet అండి మొత్తం. సో దాన్ని బట్టి ఆ ఫ్లోర్ ప్లాన్ ప్రకారం మేము ఫర్నిచర్స్ అన్ని సెట్ చేస్తాం దీన్ని. లైక్ ఫర్నిచర్ సోఫా ఎంత సైజ్ వచ్చింది అండ్ టీవీ యూనిట్ అవన్నీ. ఓకే, సో అంటే ఈ పర్టికులర్ హౌస్ కి కర్టెన్స్, లైటింగ్స్ అవి కూడా చూస్తాం? కంప్లీట్ మేమే చేసామండి. కర్టెన్స్ అండ్ లైట్స్ ఎవ్రీథింగ్, ఫ్యాన్స్ తో సహా. ఓకే, సో బేసికలీ ఒక నార్మల్ ఇంటిని ఇట్లా అద్భుతంగా మార్చాలి అంటే ఇలా ఇంటీరియర్స్ చేసుకోవాలి అంటారు. సో మా స్పెషాలిటీ ఏంటంటే లైక్ కొంతమంది ఇంటీరియర్స్ ఉంటారు జస్ట్ బేసిక్ కార్పెంటరీ వర్క్, ఎలక్ట్రికల్ అన్నీ చేస్తాం. మేము ఏంటంటే P2P ప్రాసెస్ ఉంటుంది. టోటల్ మీరు ఓపెన్ ఫ్లాట్ ఇచ్చారంటే మేము టోటల్గా చూసుకుంటాం మొత్తం. కార్పెంటరీ వర్క్, పెయింటింగ్, ఎలక్ట్రికల్ ఎవ్రీథింగ్ మా దగ్గర ఉంటుంది. ఓకే, సో మీరు డిజైన్స్ అన్ని కూడా క్లయింట్ కి రిక్వైర్మెంట్ తగ్గట్టు క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టే మేము డిజైన్ చేస్తామండి. ఒకవేళ లైక్ క్లయింట్ కి నచ్చలేదు, ఇంకోటి ఏంటంటే మేము ఇంకోసారి డిజైన్ చేసి క్లయింట్ కి నచ్చేదాకా మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం 3 days లో. ఓకే, మీరు బాల్కనీ గురించి చెప్తుంటే నాకే ఎగ్జైట్మెంట్ వస్తుంది. ఒక వైపు రాధాకృష్ణ పెయింట్, ప్లాన్స్ తోటి డెకరేషన్, అది కూడా చూద్దాం ఒకసారి. బాల్కనీ చూసుకున్నట్టయితే ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో, అంటే చాలా చిన్న ఏరియా బట్ ఇట్ లుక్స్ వెరీ క్లాసీ వైబ్ వచ్చింది. అండ్ వెనకాల ఈ ప్లాంట్స్ పెట్టడం కానీ ఈ షెల్ఫ్స్లో, అండ్ ఆ పెయింటింగ్ అయితే హైలైట్ ఆఫ్ ద హౌస్ అని చెప్పాలి ప్రత్యేకంగా. ఓకే, సో ఈ కర్టెన్స్ ఇవన్నీ కూడా మీరే మేమే చేస్తాం. ఈ కర్టెన్స్ ఎందుకు ఇచ్చామంటే లైక్ వాటర్ డైరెక్ట్గా లోపల రాకుండా దానికోసం ఇచ్చామండి అది. ఓకే, సో అంటే ఈ ఏరియాని అంటే ఇప్పుడు కింద ఇంకా ఈ ఫ్లోరింగ్ వుడెన్ టైల్స్ అండి యాక్చువల్లీ. అచ్చా, ఇవి టైల్స్ అసలు అంతేనే లేదు. వుడెన్ టైల్స్ అంటే యాక్చువల్లీ వుడెన్ ఎందుకు లేదంటే లైక్ వాటర్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో అన్నట్టు టైల్సే ప్రొవైడ్ చేస్తాం.
అండ్ బట్ బాల్కనీలో పెయింటింగ్ అంటే మళ్ళీ వర్షం వచ్చినప్పుడు అది వాటర్ ప్రూఫ్ అండి అది. సో మా స్పెషాలిటీ ఏంటంటే వాటర్ ప్రూఫ్ యూజ్ చేస్తాం అక్కడ. నార్మల్గా పెయింటర్స్ నార్మల్ పెయింట్స్ యూజ్ చేస్తారు, మేము వచ్చేసి వాటర్ ప్రూఫ్స్ యూజ్ చేస్తాం మెటీరియల్స్ మొత్తం. సో ఇక్కడ కూడా మనం లైటింగ్ పైన వుడెన్ వర్క్ కూడా, ఇది వుడెన్ కదండి, ఇది పీవీసీ సీలింగ్ ఇది. సో బాల్కనీస్లో ఏంటంటే మనం వుడెన్ సీలింగ్ ఇచ్చామంటే అది తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాం మన ఫ్యూచర్లో. సో దాన్ని బట్టి మనం పీవీసీ ఇచ్చాము. అండ్ లైట్స్ వచ్చేసి సిలిండ్రికల్ లైట్స్ అంటారు దానికి. ఓకే, బాల్కనీ హైలైట్ చేయడానికి అవి యూజ్ చేస్తాం, అందుకే ఇంత మెరిసిపోతుంది బాల్కనీ. సో ఇంట్లో కూడా మొత్తం సీలింగ్ వర్క్ అంతా కూడా మేము టోటల్ మేము చేస్తామండి, సీలింగ్ వర్క్, ఎలక్ట్రికల్ లైట్ వర్క్స్ అది. ఓకే, సో డిఫరెంట్ అంటే లివింగ్ రూమ్ కి ఎలాంటి టైప్ ఆఫ్ సీలింగ్ ఉండాలి, బాల్కనీకి ఎలాంటి టైప్ ఆఫ్, ఏ ఏరియా పర్టికులర్ ఏరియాలో ఏ డిజైన్ వస్తుందో దాన్ని బట్టి మేము ప్రొవైడ్ చేస్తామండి. ఓకే. చూసారు కదా, నాకైతే ఈ ఇల్లు అమేజింగ్ అనిపించింది. ముఖ్యంగా ఇంటీరియర్స్ చూస్తే ఒకవైపు క్లాసిక్, ఒకవైపు లగ్జూరియస్ వైపు రెండు కాంబినేషన్లో వచ్చినాయి. మరి మీకు కూడా మీ డ్రీమ్ హౌస్ని ఇంకా డ్రీమీగా మార్చుకోవాలి అనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ ఆల్టర్ డిజైన్ స్టూడియోస్ అనమాట. మీకు కావాల్సిన కాన్సెప్ట్, కావాల్సిన కలర్ థీమ్, కావాల్సిన మిర్రర్స్, ఫ్రేమ్ వర్క్, ఎవ్రీథింగ్, సీలింగ్ నుంచి కింద ఫ్లోరింగ్ వరకు ఎవ్రీథింగ్ కూడా వాళ్ళే కీ చేస్తారనమాట. సో మరి ఇంకెందుకు లేటు, మీ ఇంటీరియర్ డిజైనర్స్ కోసం అప్రోచ్ ఆల్టర్ డిజైన్ స్టూడియోస్. మరి ఇది వాటి ఏంటివి. థ్యాంక్ యూ.